లారీ ఓనర్ల సమ్మె వారం రోజులకు చేరుకుంది. డీజిల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటూ దేశవ్యాప్తంగా లారీ ఓనర్ సమ్మెకు దిగడంతో ఎక్కడికక్కడ లారీలు నిలిచిపోయాయి. పెట్రోల్ ట్యాంకర్ యజమానులు కూడా సమ్మెలో చేరడంతో సామాన్యులకు ఇటు నిత్యావసరాలు, అటు పెట్రోల్, డీజిల్ కష్టాలు తీవ్రమయ్యాయి. వారం రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మరింత ఉధృతంగా పోరాటం చేయడానికి దేశవ్యాప్తంగా లారీ ఓనర్స్ రెడీ అవుతున్నారు. నిత్యావసర సరుకుల రవాణాను నిలిపివేసి తమ ఆందోళనను తీవ్రం చేస్తామంటున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల ఓనర్స్ కూడా సమ్మెలో జత కలిశారు. వివిధ చమురు కంపెనీల నుంచి పెట్రోల్ ఉత్పత్తులను రవాణా చేసే ఆయిల్ ట్యాంకర్లు నిలిపివేయడంతో పెట్రోల్ బంకులకు సరఫరా నిలిచిపోయింది. లారీల సమ్మె ప్రభావం పళ్ల దిగుమతులపైన పడింది. గడ్డి అన్నారం మార్కెట్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. నిత్యం వివిధ పనులతో కలగలాడే గడ్డెన్నారం ఫ్రూట్స్ మార్కెట్ నేడు వెలవెలబోతుంది. లారీల సమ్మె కారణంగా ఎటు చూసినా ఖాళీ ప్రదేశాలు కనబడుతున్నాయి. ఈ మార్కెట్ మొత్తం కూడా చాలా సందడిగా ఉండేది. రోజు కూడా ఈ రోజు మాత్రం చాలా వెలవెలబోతుంది. గత వారం రోజుల నుంచి లారీల సమ్మె కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 లక్షల లారీలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది. అయితే దీని ప్రభావం, లారీల సమ్మె ప్రభావం అన్ని వర్గాల మీద పడుతుంది. ఒకవైపు నిత్యావసర వస్తువుల మీద, అదేవిధంగా పాలు పండ్లకు సంబంధించి అలాంటి లారీలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి రావాల్సిన లారీలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో వాటి ధరలు బహిరంగ మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రూట్స్ విషయానికి చూసుకున్నట్లయితే పండ్ల ధరలు కూడా విపరీతంగా పెరగడం జరిగింది. ఇప్పటికైతే మామిడి పండ్ల సీజన్ పూర్తి కావడం జరిగింది. మామిడి పండ్లు చివరి దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా 60 రూపాయలు, 70 రూపాయల కిలో చొప్పున కూడా ఇక్కడ బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 30 రూపాయలు, 40 రూపాయలు మాత్రమే గడ్డెన్నారం మార్కెట్లో దొరుకుతుంది. అయితే ఇప్పుడు యాపిల్స్ సీజన్ రాబోతుంది కాబట్టి పూర్తి స్థాయిలో యాపిల్స్ ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి రావాల్సిన అవకాశం ఉంది. అవైతే ఇంతవరకు అయితే రాలేదు. ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇక్కడికి వస్తే ఇంకా ఫ్రూట్స్ మార్కెట్ కలకలాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లారీ స్ట్రైక్స్ ఏనా? లారీ స్ట్రైక్ क्या प्रॉब्लम है? ఇప్పుడు మాల్ వస్తేనే ఉన్నాం. చిన్న బండిలా, పెద్ద బండి రావట్లేదు మార్కెట్. అంటే ఎక్కడెక్కడ నుంచి వస్తుంది మాల్? ఏ రాష్ట్రాల నుంచి వస్తుంది? ఇది కర్ణాటక ఎక్కువ. ఇప్పుడు ఈ టైంలో చిత్తూరు, కర్ణాటక, ఆంధ్ర నుంచి వస్తుంది మాల్. అంటే రోజు ఇక్కడ మార్కెట్కి ఎన్ని లారీలు వస్తాయి? ఇప్పుడు ఎన్ని లారీలు వస్తున్నాయి? ఇప్పుడు సీజన్ అయిపోయినే ఉన్నాయి. లేకుంటే 100, 150 బండ్లు వస్తుంది. ఇప్పుడు అంటే 50 లోపల మొత్తం మార్కెట్లో. అంటే ఎందుకోసం రావట్లేదు? అంటే లారీలు ఏంటి ప్రాబ్లం? లారీల ప్రాబ్లం వెళ్తే ఇది డీజిల్ రేట్ పెరిగింది కదా, అది కోసం ఆయన స్ట్రైక్ చేసింది మొత్తం ఆల్ ఇండియా. ఏమంటున్నారు మరి లారీల డ్రైవర్లు? ఎవరైనా మాట్లాడారు? ఏం సమస్య ఉన్నాయి, మళ్ళీ రేటు కొద్దిగా తక్కువ చేయాలి వాళ్ళు చెప్తున్నారు అంతే. అంటే లారీలు వస్తేనే పని ఉంటుంది ఇక్కడ? లారీలు వస్తేనే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పని ఉంటుందా? లారీలు వస్తే లేవు. ఇది లోడ్ చేసి ఢిల్లీ, లక్నో, బీహార్, ఒరిస్సా ఇట్లా అదర్ స్టేట్ పోతుంది కదా మాల్, ఆయనకి ఇబ్బంది ఉంటుంది. ఏది ఏమైనా కలకల్లాడాల్సిన గడ్డెన్నారం ఫ్రూట్స్ మార్కెట్ పూర్తి స్థాయిలో వెలవెలబోతుంది. ఒకవైపు మాల్ లేదు, అదేవిధంగా మరోవైపు లారీలు కూడా సుదూర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన లారీలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు తమకు పనే లేదని చెప్పేసి చెప్తున్నారు. లారీల సమ్మె ఇలానే కొనసాగితే తమ మనుగడ కూడా చాలా కష్టంగా మారుతుంది, తమ కుటుంబ పోషణ కూడా చాలా కష్టంగా మారుతుందని చెప్పేసి ఇక్కడ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా లారీల సమ్మె సమసిపోవాలని కోరుకుందాం.